ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తొర్రూరు గ్రామ చెరువు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే బంధువుల భూములను కాపాడడం కోసం కల్వర్టు మ్యాప్ మార్చారు. తమ పొలాల్లోకి వరద నీరు వదిలే విధంగా అధికారులు తవ్వకాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రైతులు. ఎమ్మెల్యే అనుచరులు అల్లుడు తమను బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఉన్నదే ఎకరా అర్ధ ఎకరా 10 ఎకరా ఇక్కడ అందరు 10 మంది పొలాలు మాది. మేము పొలాలు చేసుకొని బతికేటోళ్ళం. ఉన్న పొలము మాకున్నదే అర్ధ ఎకరా ఎకరా 10 ఎకరా ఉంది. ఈ ఉన్న 10 ఎకరాలకైనా కూడా నేను కాలువ తీస్తా అంటే మరి ఎక్కడ పోవాలి? రంగారెడ్డి ఎమ్మెల్యే తొర్రూరు ఎమ్మెల్యే టోపో షీట్లు ఉంటుంది ఏమనండి, మేము ఇంకా పోవట్లేదు. టోపో చెప్పండి. ఊర్లో తూము ఉంటది, తూములోకి వెళ్ళి వాటర్ పోయేది. నేను చూస్తున్నాను 58 ఏళ్ళు ఉన్నాయి. ఇదేమో అలుగు ఒరిజినల్ బాన్లపల్లికి తొర్రూరు ఆమ్లెట్ బాన్లపల్లి విలేజ్. ఇది తొర్రూరు, దీనికి అలుగు ఉంది. నువ్వు కట్టింది వీళ్ళు కట్టింది కాదు, నేను కట్టింది కాదు, పిల్లలు కట్టింది కాదు. ఆ చరిత్రలో ఏంటంటే 50-55 ఏళ్ళకి నాకే కొద్దిగా గుర్తుంది. మేము ఇట్లాగే రోడ్ పండు పోయేది. రాళ్లు ఉన్నాయి, అడుగున కూడా గనేట రాళ్ళు ఉన్నాయి, సైడ్ లో కూడా గనేట రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి వచ్చి 4 ఫీట్ల పొడుగు ఉంటది. ఫీట్ వెళ్ళిపు 4 ఫీట్ల పొడుగు. రాళ్లు సున్నం రాయితో పెట్టుంది, సున్నం డంగుతో పెట్టింది. మేము పెట్టినవి కాదు, మేము చేసినవి కాదు. అలుగు ఉంది. అలుగు పోయంగా రోడ్లు పోయంగా 3 వర్షాలు రోడ్డు పోసే వరకు 3 ఫీట్ల రోడ్డు పెరిగింది. ఆడ 3 ఫీట్ల రోడ్డు పోవడంతో మాకు మొత్తం రైతులు 35-40 ఎకరాల భూమి మొత్తం మునిగిపోతుంది. ఇల్లు టచ్ అవుతున్నాయి. మా భూమిలో ఒక్కొక్కరి 372 సర్వే నెంబర్ మాది 10 ఎకరాల భూమి ఉంది. ఆడ 4 అన్నదాములం మేము. మళ్ళా ఈ ఇల్లు అంతా కుమ్మరోళ్ళు ఒక 10 ఎకరాలు ఉంది. సామోళ్ళు వాళ్ళదో ఒక 6 ఎకరాలు ఉంది. మొత్తం 28, 29, 30 ఎకరాల భూమి ఉంది. ఆడ భూమి మొత్తం మునిగిపోతుంది వాటర్ వచ్చి. ఈ అలుగు లెవెల్ తీస్తే కనీసం 4 మల్లు మిల్లుతాయి, బతకమని ఆలోచన ఉంది. మా ఆలోచన మాకుంది. ఇక్కడికి వస్తే లొల్లి అయిద్దామని మేము ఆఫీసర్ చేస్తున్నా అనుకుంటే ఇక్కడ లోపల ఏం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఇది సార్ మేము కుల్లా చెప్తున్నాం, మనస్ఫూర్తి చెప్తున్నాం. అందరూ రైతులమే, ఒక్కరు కూడా బయట వాళ్ళు ఉన్నారు. ఆరంభిస్తప్పుడు కూడా మీరు అబ్జెక్షన్ చేయలేదు? అప్పుడు ఇగో లెటర్ మొత్తము ఇగో ఆర్ఎంబి వాళ్ళకు అప్లై చేసినాము. 28/20/2026 అప్లై చేసినాము. 19/5/2022 తారీఖు నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిపోయారు. మళ్ళీ 4/11/23 నాడు టెండర్ పిలిచారు. ఈ 15/3/22 నాడు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎంబి వాళ్ళు వచ్చి జేసీబీతో తీసుకొచ్చి వాళ్ళే తీసుకొని వాళ్ళు రిపోర్ట్ రాసిచ్చిపోయారు. బాన్లపల్లికి మట్టి రోడ్ ఉంది, డాంబర్ రోడ్ లేదు. ఆయన అబ్జెక్షన్ చేయలే అంటే అప్పుడు వాటర్ తక్కువ వచ్చింది. ఇప్పుడు రాను వాటర్ వస్తుంది, ఇండ్లు మునిగిపోతున్నాయి, మా పొలాలు మునిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఆర్ఎంబి వాళ్ళు ఇప్పుడు ఆర్ఎంబి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20/22 తారీఖు నాడు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళే దగ్గర వాళ్ళే తీసిస్తారు. ఏది దీనికి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి మాకు తెలియదు. మేము రైతుల మాట నాకు తెలియదు మరి ఎక్కడ లేదు.